పాండవులు లేకుండానే పాండవపుత్రుడికి కళ్యాణం చేయడం ఒక మాయ. అగ్రనటులిద్దరినీ మామాలులుగా చూపించడం మరో మాయ. ఘటోద్గజుని వివాహ భోజనం ఇంకో మాయ. ప్రేక్షకుల్ని మాయ చేసే నాగరెడ్డి చక్రపాణి గారు కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో చేసిన అసలైన మాయ విజయవారి మాయాబజార్. ఈ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాలు ఆ సంస్థ నుండి వెలువడినా మాయాబజారే ఆ చిత్రంలోని సంగీతమే సంగీతం. కొన్ని పాటలు చేసినటువంటి రాజేశ్వరరావు గారు ఎందుకు మధ్యలో తప్పుకున్నారో తెలియదు, కానీ ఘంటసాల మాస్టర్ గారు చేసిన పాటలు మాత్రం నిజంగా మాయే. ఎప్పుడు విన్నా మనసుకి హాయే. ముఖ్యంగా లక్ష్మణ కుమారునికి ఆయన పాడినటువంటి ఈ పాట పింగళి గారు బ్రతికినంత వరకు తలుచుకొని మురిసిపోయేవారంట. పాట మధ్యలో సావిత్రి గారి మాటలైతే ముత్యాల పేటలే. ఈ పాటని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మనో గారిని అండ్ నిత్య సంతోషిని గారిని. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలిక నావే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకే చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకే చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంటూ సఖియ అరమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంటూ సఖియ అరమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ పగలన విరహము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ పగలన విరహము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, అప్ప సుందరి, ఆహా సుందరి, ఆహా సుందరి, సుందరి, అబ్బ సుందరి. లక్ష్మణ కుమారుల వారు చాలా అందంగా పాడారు. చాలా బాగున్నది, బహుబాగునున్నది పాట. థ్యాంక్ యూ. అలాగే నిత్య సంతోషిని గారు మీరు కూడా చాలా చక్కగా పాడారండి. అంటే మాట్లాడారు మధ్య మధ్యలో. బాగుంది. థ్యాంక్ యూ.